డాక్టర్ గారు, రజస్వలైన అమ్మాయిలకి పత్యాహారం ఒకటి తయారు చేసి చూపిద్దామన్నారు కదా, అది ఎలాగో చెప్తారా? అలాగేనమ్మా, చేసి చూపిద్దాం. చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. అయితే మరి ముందు కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్పేస్తారా? ఓకే, తప్పకుండా. రజస్వలైన అమ్మాయిలకి పత్యాహారం తయారీ కోసం కావలసిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. బియ్యం, పెసరపప్పు, పసుపు, నెయ్యి, బెల్లం. కావలసిన పదార్థాలు చూసాం కదా, ఇక తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి తయారీ విధానం చెప్తారా ఇప్పుడు? అలాగేనమ్మా, తయారు చేయడానికి ముందు మరి స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసుకుందాం. ఇందులో సుమారుగా ఒక 2 కప్పుల నీళ్లు పోద్దాం. ఓకే. నీళ్ళని మరిగించుకున్నాక మనం వేయాల్సిన పదార్థాలు వేద్దాము. వేయాల్సినవి ఏంటో ఈలోపు చెప్పుకుందాం. ఇందులో బియ్యం వేస్తాం. మనం ఒక అరకప్పు బియ్యం తీసుకోవాలి. ఇందాకే చెప్పాను కదా, కార్బోహైడ్రేట్స్ లాగా అంటే మధుర పదార్థాలు అంటాం, సహజంగా తీయగా ఉండేటువంటివి. ఈ సహజంగా తీయగా ఉండేటువంటి వాటిలో బియ్యం కూడా వస్తాయి అనమాట. న్యాచురల్గా కార్బోహైడ్రేట్స్ అన్ని సహజంగా తీయగా ఉండేటువంటివి. ఇది బియ్యము ఒక అరకప్పు తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే రక్తస్రావం ఎక్కువ ఉండదు, నొప్పి కూడా ఎక్కువ ఉండదు అని చెప్పుకున్నాం మనం ఇందాక. సో బియ్యము, తర్వాత పెసరపప్పు. పెసరపప్పు కూడా ఒక అంటే న్యాచురల్గా మధురంగా ఉండేటువంటి పదార్థం. అది కూడా ఒక కొంచెం కార్బోహైడ్రేట్, మైల్డ్ ప్రోటీన్, చాలా తేలికగా అరిగేటువంటిది ఇది. సో ఈ పెసరపప్పు ఏంటంటే తేలికగా అరుగుతుంది, ఇబ్బందిగా ఉండదు అనమాట. ఈ అమ్మాయి కొత్తగా అయినటువంటి అమ్మాయికి అరగడం తేలికగా ఉండాలి, ఒంటికి కూడా లైట్గా అనిపించాలి తిన్నటువంటిది. అలాంటివన్నీ కూడా మనకి పెసరపప్పులో ఉంటాయి. ఈ పెసరపప్పు కూడా బియ్యంతో సమానంగా అరకప్పు తీసుకోవాలి. నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదా, మనం ఇప్పుడు అందులో అరకప్పు బియ్యము, అరకప్పు పెసరపప్పు వేసి ఉడికించుకుందాం. ఓకే. బాగా కలిపేసి నెమ్మదిగా ఉడకనిద్దాం వాటిని. బాగా ఉడికిపోయింది కదా చక్కగాను. ఇప్పుడు ఇందులో మనం ఒక చిన్న చెంచా పరిమాణంలో పసుపు కలుపుదాం. ఈ పసుపు ఏంటంటే అధిక స్రావం అది లేకుండా అమ్మాయికి కంఫర్టబుల్గా ఉండడానికి ఇంకా కాస్త ఎక్కువ వేయచ్చు. ఇంకా వేయండి కొంచెం. రైట్. అది అలాగే ఒక చెంచా నెయ్యి కూడా వేద్దాం అందులో. కలిపేసేయండి బాగా. పసుపు నెయ్యి వేసాక కొంచెం ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం దాన్ని. ఇవన్నీ కూడా కలిసిపోతాయి బాగా. అప్పుడు చక్కగా బాగా మెత్తగా ఉడికింది, అన్నీ కలిసిపోయాయి కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి దీన్ని బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనకి పత్యాహారం రెడీ అయిపోయినట్టే. కొంచెం వేడి తగ్గి అంటే గోరువెచ్చగా ఉన్నట్టుగా అయినట్టయితే కనుక రెడీగా ఉన్నట్లు లెక్క. ఓకే. మరి బెల్లం దీంతో పాటు ఎప్పుడు తీసుకోవాలి? దీన్ని ఎలాగంటే ఇప్పుడు రజస్వలైన అమ్మాయికి ఆహారంగా ఇవ్వాలన్నమాట. ఉదయం సాయంత్రం కూడా ఈ విధంగా వండి ఇలా తీసుకోవాలంటే ఇందులో మనం ఉప్పు వేయలేదు, మీరు గమనించి ఉంటారు. ఎందుకంటే ఉప్పు వేసి కాకుండా ఇలా వండినటువంటి పత్యాహారాన్ని ఒక్కొక్క ముద్దలో కొంచెం కొంచెం ఇంత బెల్లం ముక్క కలుపుకుంటూ తినాలన్నమాట. దానికోసం మనం బెల్లం పెట్టుకున్నాం ఇక్కడ. సో 2 పూటలా ఒక ఆహార పదార్థంగా ఇస్తూ ఉండాలి దాన్ని.